పాపం అది సాతానికి అనుకూలమైనటువంటిది, అది నీ పట్ల శాపం. సాతాన్ని జయించాలంటే పాపాన్ని ఒప్పుకోవాలి. సాతానుడు అంటాడు, నీలో పాపం ఉంది, ఆశ ఉంది, ఇచ్చ ఉంది, వాంఛ ఉంది, లోకం ఉంది, ఆ దురాశ ఉంది, వేషం ఉంది, నీ వేషధారివి, వ్యభిచారివి, దొంగవు, హంతకుడవు, మోసగాడివి, కపటదారుడవు, ఇలాంటి పాపం నీలో ఉంది. నీ సంగతి నాకు తెలుసు. దేవుడు నిన్ను చంపుతాడు, దేవుడు నీకు శిక్ష విధిస్తాడు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నీ పని ఇంతే, నువ్వంతే, ఇకింతే అని చెప్తా ఉంటాడు. అప్పుడు నువ్వు చెప్పాలి, కాళ్ళ మీద పడాలి, యేసయ్యా నేను పాపిని, నా జీవితంలో ఇది ఉంది, నేను అపజయములో ఉన్నాను, నా తలంపులలో జయము లేదు, నా హృదయంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు. నీవు నాకు సహాయం చేయి. నేనేమైపోయినా పర్వాలేదు నాయనా, నిన్నే ఆరాధిస్తాను, నిన్నే నమ్ముకుంటాను, నీవు నాకు సహాయం చేయమని నువ్వేడ్చినప్పుడు హృదయంలో నుంచి భారం తొలగిపోతుంది.